తమిళనాడు కర్రీ వాసన. ఇది తెలంగాణ కర్రీ, తమిళనాడు అంటే నాకు వాసన రాలేదా? తక్కాలి, 2 తక్కాలి, చిన్న తక్కాలి. తక్కాలి అంటే టమాటో. తెలుగులో చెప్పండి. టమాటా. తెలుగులో టమాటా. తెలుగులో సీమవంగ రామములుగా. సో టమాటా యాక్చువల్లీ తెలుగు నేమ్ సీమవంగ రామములుగా. But nobody don't know. Yeah. See, that is different. Seemavanga is different. Ramamulga is different. 2 names they put. But nobody will call that. Only everybody knows that is a tomato only. So much story is there in this regarding that. చెప్పు, కుండలో ఎందుకు చేస్తారు చెప్పు. కుండ చేస్తారు, ఫ్రై చేసుకున్నా. కుండలో ఏం చేస్తున్నావు? వరక పొరే. இதெல்லாம் வறுக்க போறோம். இதெல்லாம் వరక పొర. అన్ని వేయిస్తున్నాను. చెప్పు. అన్ని వేయిస్తున్నాను. వాట్ ఆర్ యు పొట్టిటెల్లు? కోరియాండర్, chili, jeera, pepper, small piece garlic, ginger. ఓకే. నల్ల మనం వస్తుంది, నల్ల స్మెల్ వస్తుంది. ఇవన్నీ మంచిగా వేగాలి. మంచిగా వేగాయి ధనియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సారీ ఎండుమిర్చి. இப்போ எல்லாத்தையும் அரைச்சி எடுத்துக்கலாம். நம்ம இப்போ அரைச்சி எடுத்துக்கலாம். சரியா? சரி. அம்மியில் அரைச்சா நல்லா இருக்கும். நம்மளுக்கு இங்கே அம்மியில் அரைச்சி. அம்மி அல்ல, அது அம்மி அல்ல, அது அம்மி கிடையாதுமா. அது அம்மி కాదు. ఇది కొంచెం వాటర్ పోస్తున్నాడు. నల్ల what oil you putting? Castor oil, velakkenna. Castor oil. ఆముదము 1 స్పూన్ వేసారండి. సిసమే, నల్లనే అంటారు, జింజని ఆయిల్. సిసమే నువ్వుల నూనె 1 స్పూన్ వేసారు. 1 ஸ்பூன் விளக்கெண்ணெய், 2 ஸ்பூனு நல்லெண்ணெய். ஸோ இப்போ வெந்தயத்தை போடலாம். ఓకే. ఆముదం ఆయిల్ 1 స్పూన్ వేసారు, నువ్వుల నూనె 2 స్పూన్స్ వేసారు. ఇప్పుడు కొంచెం సోంపు ఇంకా మెంతులు వేసి కొంచెం 10 சின்ன வெங்காயம். சின்ன வெங்காயம் கொஞ்சம் தான் இருந்துச்சு, அதனால கொஞ்சம் பெரிய வெங்காயம் ஆட் பண்ணிக்கலாம். చిన్న ఆనియన్, పెద్ద ఆనియన్ వేసాం. చిన్న ఆనియన్ కొన్ని ఉన్నాయని పెద్ద ఆనియన్ వేసాం. ఓకే. ఓన్లీ చిన్న వెంగాయం బట్ట టేస్ట్ ரொம்ப సూపర్గా. చిన్న ఆనియన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇలా గోల్డెన్ అవర్ వరకు ఫ్రై పండుతుంది. సరేంగా? సరే అండి. సరే. చూడండి ఇక్కడ చిన్న ఉల్లిగడ్డ బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్గా. సరే అండి. బంగారు కలర్. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందా? ఇంకా రాలేదు. సాల్ట్, పూండు, ఇంచి. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చపక్కగా దంచి వేసారు అన్నమాట. ఓ, నాకేం స్మెల్ పడలేదా? స్మెల్ రాలేదు.
తమిళనాడు కారం అంతా వాసన. ఆహా. తెలంగాణ ఇది తెలంగాణ కర్రీ, తమిళనాడుది అయితే నాకు వాసన రాలేదా? తెలంగాణది అయితే స్మెల్ వచ్చేదా? కరివేపాకు వేసారు. ఓకే ఓకే. పచ్చిమిర్చి పచ్చిమిర్చి యాక్చువల్లీ పచ్చి తెలుగు, మిర్చి హిందీ. సో పచ్చిమిరపకాయ, మిరపకాయ తక్కాలి, 2 తక్కాలి, చిన్న తక్కాలి. తక్కాలి అంటే టమాటా. తెలుగులో చెప్పండి. టమాటా, తెలుగులో టమాటా. తెలుగులో ఏమంటారు తెలీదు. తక్కాలి, టమాటా. టొమాటో ఇంగ్లీష్. టమాటా తెలుగు కూడా టమాటా. యాక్చువల్లీ ఇంకేదో నేమ్ ఉంది, బట్ ఐ డోంట్ నో దట్ నేమ్. కల్లుప్పు, దొడ్డుప్పు. కల్లుప్పు అంటే దొడ్డుప్పు. టమాటా, తక్కాలి, తక్కాలి చెల్లు, తక్కాలి, 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 తగ్గాలి. తెలుగులో తక్కువ, తగ్గాలి. సరే సరే. దైవమే. దైవం ఎందుకు ఇప్పుడు? తెలుగులో టొమాటోக்கு టమాటా தக்காளின்னு தமிழ்ல இருக்கு, தெலுங்குல இல்லையா? இல்ல இல்ல. ஏன் இல்ல நீ உங்க அப்பாட்ட கேட்டு வா போ. உங்க அப்பா கேக்கி வந்தா அது இல்ல, இன்னைக்கு நீ தக்காளிக்கு தெலுங்குல என்னன்னு சொன்னாதான் உனக்கு சாப்பாடு. இல்ல இல்ல, உனக்கு சாப்பாடு கிடையாது இன்னைக்கு. ఫిష్ కర్రీ కాదు, అవసరం లేదు. పా నీ ఫిష్ కర్రీ నువ్వే తినుకో. టమాటాకు టీస్పూన్ మంజల్, పసుపుని మంజల్ అంటారు. అరయం టీస్పూన్ కాశ్మీరీ చిల్లీ. కొంచెం సేపు చూపి కలర్ కాదు, సరియా? కలర్ కోసం. ఇప్పుడు వస్తుంది స్మెల్, వాసన వస్తుంది. இப்போ நம்ம அரைச்சி வச்சிருக்க, நம்ம வறுத்து அரைச்சி வச்சிருக்கோம்ல, அதை போட்டுக்கலாம். అది ఇంతకుముందు వేయించి దాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేస్తున్నాం. సో ఇది வந்து நம்ம మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంది వేస్తున్నాం. మసాలా పేస్ట్. ఈ మసాలాలన్నీ బాగా వేగాలి ఇప్పుడు. అంతేనా? ஆமாம், சரியா சொன்னீங்க, கரெக்டாக சொன்னீங்க மேடம். థ్యాంక్ యూ. రొమ్మ నండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొంచెం వాష్ பண்ணிக்கலாம், சரியா? புளி தண்ணி ஊற்றி మిక్సీ జార్లో అంతా కొంచెం చింతపండు నీళ్ళు వేసి అందులో కలుపు. కొంచెం కొత్తిమీర వేసి. తమిళ్లో ఏనా సున్నా కొరియాండర్, కొత్తమల్లి. కొత్తిమీర తెలుగు చెప్పు. తెలుగులో చెప్పు. కొత్తిమీర. చింతపండు చెప్పు. చింతపండు. పులి అంటే ఏంటి తెలుసా మా దగ్గర? టైగర్. వీళ్ళు చింతపండుని పులి అంటారు. పులి వాటర్, పులి తన్ని, చింతపండు వాటర్ రసం తీస్తున్నాడు. ఏంటి ఈరోజు మా ఆయనతో వంట చేయిస్తాను అనుకుంటున్నారా? ఆయనకి ఇందులో వండుకొని
ఆయన చేతులతో వండుకొని తినడమే ఇష్టం అనమాట. ఎందుకంటే మనది కొంచెం స్పైసీగా ఉంటుంది కదా తెలంగాణది. సో ఆయనకి తమిళనాడు స్టైల్లో కావాలని ఆయన్నే ఈరోజు వంట చేస్తున్నాడు. ఓకే, ఈ వాటర్ అంతా కూడా వేసేస్తున్నాడండి. వేసేసాడు. చాలా బాగుంటుందండి ఇది, రుచి టేస్ట్ బాగుంటుంది. కొన్ని వాటర్ కూడా వేస్తున్నాడు అడిషనల్గా ఎక్కువగా. ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తినకుండా మీరు కూడా అప్పుడప్పుడు ఇలాగా ట్రై చేయండి. నువ్వు చెప్పు చెప్పు చెప్పు. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా చేసుకొని తినండి తమిళనాడులో. మీరు కూడా తమిళ స్టైల్లో చేసుకొని తినండి. మీరు కూడా తమిళ స్టైల్లో తినుకోండి. ஓகே, நான் டொமாட்டோவுக்கு தெலுங்குல என்னன்னு செக் பண்ண சொன்னேன். அப்பாட்ட கேட்டியா நீ? అప్పాట కేటి అప్పాకి తెరిలా. నేను ఏం చేశానంటే ఐ జస్ట్ సర్చ్ ఇన్ ద నెట్. సో హియర్ దే సేయింగ్ ఇది టమాటా గురించి సోలనేసి కుటుంబం అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికాలోని మెక్సికో ప్రాంతం నుంచి. ఇట్స్ కమ్స్ ఫ్రమ్ అమెరికా అండ్ మెక్సికో. అండ్ ఫర్ దిస్ నేమ్ సీమవంగ రామములుగా. సో టమాటా యాక్చువల్లీ తెలుగు నేమ్ సీమవంగ రామములుగా, but nobody don't know. Yeah, same, that is different. Seemavanga is different, Ramamulga is different. Two names they put, but nobody will call that. Only everybody knows that is a tomato only. So much story is there in this regarding that. தோலியை போட்டுருவோம். నెత్తిలి మీను. నత్తి నీళ్ళు అని అంటాము. అయితే తెలుగులో నత్తి నీళ్ళు. చాలా చాలా సూపర్గా ఉంది. చిన్నది ఫ్రెష్ది. మార్కెట్ ఒకటి చూపించాం కదా జస్ట్ ట్రైలర్, అందులో తెచ్చింది. చాలా ఫ్రెష్ది, చాలా బాగుంది. கரண்டி போடாம ரெடி பண்ணாம அப்படியே லைட்டா அப்படி கரிட்ட పెట్టకుండా ఇలా కలపాలండి. మిక్స్ பண்ணிக்கிட்டு ఓకే சரி சரியா? ஓகே கேர்ஃபுல்லா வைக்கணும். சரிங்க? ஓகே. இப்போ மூடிடலாமாங்க? சரி, மூடி போட்டுடலாங்க. சரி, ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. వావ్, సో నైస్ స్మెల్. చాలా బాగా వాసన వస్తుంది. కుండలో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్. సో మా హస్బెండ్ చేసినటువంటి తమిళనాడు వెరైటీ స్టైల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే టమాటా గురించి నేను సర్చ్ చేశాను, మీరు చూశారు కదా. మీకు ఎవరికైనా టమాటా గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోని మీరు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. చూడండి, వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే అబ్బా ఉంటుంది రుచి. సూపర్ అండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తుండండి. మంచి ఒమాన్ ఫుజేరా వీడియో రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ, బాయ్.